అంతా బానే ఉంది కానీ అసలు ఈ పేరే ఎందుకు మూవీకి పెట్టారనిపించింది. హలో గైస్, అర్జున్ దాస్ గారి కాన్ సిటీ మూవీ నెట్ఫ్లిక్స్ లో తెలుగులో టోటల్ 2 hours 30 minutes రన్ టైమ్ తో అవైలబుల్ ఉంటే చూసేసా. ఇంక మూవీ చూశాక నాకైతే ఇదొక డీసెంట్ మూవీ అనిపించిందండి. ఎస్పెషల్లీ మొత్తం స్టోరీ మణి చుట్టూరు తిరుగుతూనే ఉంటుంది. అండ్ మూవీ స్క్రీన్ ప్లే అసలు ఎక్కడ ఇంట్రెస్ట్ అనేది డ్రాప్ అవ్వకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంతే ఎంగేజింగ్ గా డైరెక్టర్ హరీష్ జయరాజ్ గారు బాగా ప్రజెంట్ చేశారు. నాకైతే అసలు ఎక్కడే బోర్ కొట్టలేదు. తెలుగు డబ్బింగ్, బీజిఎం అండ్ సాంగ్స్ కూడా అన్ని బాగున్నాయి. అండ్ స్లైట్లీ కొన్ని ఎమోషనల్ సీన్స్ కూడా మనం కనెక్ట్ అవుతాం. ఫాస్ట్ పేస్డ్తో వచ్చే కెమెరా యాంగిల్స్ అండ్ స్టోరీ చెప్పేటప్పుడు వచ్చే కామిక్స్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉన్నాయి. మెయిన్లీ హీరో అర్జున్ దాస్ గారి యాక్టింగ్ అండ్ ఆయన బేస్ వాయిస్ కి అయితే నేను ఫ్యాన్. అండ్ ఆయన పర్ఫార్మెన్స్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉన్నది. కమెడియన్ యోగ్ బాబు గారి స్క్రీన్ ప్రెజెన్స్ అయితే చాలాసేపు ఉంది. అండ్ ఆయన కామెడీ అయితే బాగా వర్కౌట్ అయిందని చెప్పాలి. ఇంకా హీరోయిన్ గా యాక్ట్ చేసిన అమ్మాయిని ఎక్కడో చూసినట్టు అనిపించింది. బాగా ఆలోచిస్తే నాకు కల్కి మూవీలో అన్నా బీన్ యాజ్ కయారాగా చేసిన అమ్మాయిని గుర్తొచ్చింది. ఇంకా తన పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. అండ్ ఓల్డ్ యాక్ట్రెస్ విధవక్రాసి కూడా బాగానే హెల్ప్ అయిందని ఈ మూవీకి. బేసిక్ స్టోరీ లైన్ ఏంటి అంటే, ఒక పెద్ద స్కామ్ చేసి ఊరు నుండి పారిపోయిన అర్జున్ దాస్ యాజ్ సరవణ, అన్నాబీన్ యాజ్ మిత్ర అండ్ యోగ్ బాబు యాజ్ జాకీ అండ్ విధవక్రాసి యాజ్ జానకి ఒక ఊళ్ళో హోటల్ నడుపుతూ ఉంటారు. అయితే ఒక రోజు వాళ్ళ అబ్బాయిని ఎవరో కిడ్నాప్ చేశారని ఫోన్ వస్తుంది. ఫ్లాష్ బ్యాక్లో ఏ విధంగా జనాల్ని ఎంత ఈజీగా మోసం చేశారు, వాళ్ళ కొడుకుని కిడ్నాప్ చేసిన పోలీస్ ఎవరు అండ్ తనకి కావాల్సింది ఇవ్వడానికి వీళ్ళు ఎంత రిస్క్ చేసి సాధించారు, ప్రీ క్లైమాక్స్లో వచ్చిన ఆ సడన్ షాకింగ్ ట్విస్ట్ ఏంటి, ఎంత సంపాదించినా ఈజీ మనీ ఎప్పుడు నిలవదా అనే వండర్ఫుల్ మెసేజ్తో క్లైమాక్స్లో వాళ్ళు రియలైజ్ అయ్యి చివరికి ఏం చేస్తారు అని తెలియాలంటే మూవీలో చూసేయండి గైస్. ఇంకా ఫైనల్లీ ఈ డీసెంట్ క్రైమ్ థ్రిల్లర్ని అయితే ఫ్యామిలీతో హ్యాపీగా చూసేయండి మరి.